కార్తీక పౌర్ణమి సందర్భంగా కాకినాడ జిల్లాలోని అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. ఈ గిరి ప్రదక్షిణలో సుమారు 5 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. మార్గ మధ్యలో భక్తులకు అల్పాహారం, తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు, ఫ్రూట్స్, పిల్లలకు పాలు, బిస్కెట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు. అత్తిపాడు నియోజకవర్గం అన్నవరం దేవస్థానం ఈరోజు గిరి ప్రదక్షిణ జరుగుతుంది. దీనికి సంబంధించి ఆలయ అధికారులు ఏర్పాట్లు అయితే మాత్రం విస్తృత స్థాయిలో చేశారని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఉదయం నుంచి కూడా మొత్తం పబ్లిక్ అంతా కూడా మొత్తం ఏదైతే ఉందో అన్నవరం దేవస్థానం గుండా అంతా 8 కిలోమీటర్స్ మొత్తం 5 లక్షల మంది ఎస్టిమేషన్ నేపథ్యంలో మొత్తం కూడా ఏర్పాట్లన్నీ కూడా చేశారు. దానికి సంబంధించి అయితే మాత్రం ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్లో మొత్తం భక్తులు ఉదయం నుంచి కూడా స్వామివారి పల్లకి సేవలో ఉదయం నుంచి కూడా గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఏంటి ఎలా ఉంది గిరి ప్రదక్షిణ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? బాగానే ఉన్నాయండి. గిరి ప్రదక్షిణ సౌకర్యాలన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. రోడ్డు అంతా బాగానే ఉంది. భక్తులకి ఏ విధమైన అసౌకర్యం లేకుండా బాగానే జరుగుతుంది. వాటరు, ఫుడ్ ఎక్కడికక్కడ పిల్లలకి అన్నిటికి బాగానే జరుగుతున్నాయి. భక్తులకి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. చెప్పండి ఎలా ఉన్నాయి గిరి ప్రదక్షిణ ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి గిరి ప్రదక్షిణ ఏర్పాట్లు అన్నీ చాలా బాగున్నాయండి. రోడ్డు మార్గంలో కూడా ఎక్కడ భక్తులకి ఇబ్బంది లేకుండా ఈ కార్పెట్లు అన్నీ వేశారు. పులిహోర సప్లై కానీ, వాటర్ ప్యాకెట్లు కానీ, మజ్జిగ సప్లై కానీ అంతా చాలా బాగా చేశారు. ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా చాలా జాగ్రత్తగా మట్టుగా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు ఈ రోడ్డు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? మొత్తం 14 కిలోమీటర్లు వస్తుంది అంటున్నారు. దేవస్థాన అధికారులు మొత్తం కూడా ఎటువంటి ఏర్పాట్లు ఎక్కడ ఇబ్బంది లేకుండా బాగా చేశారు. ఎక్కడ కూడా తాగునీరు కానీ, మజ్జిగ ప్యాకెట్లు కానీ, పులిహోర కానీ, రోడ్డు కంకర ఉన్న దగ్గర అలా కింద ఇబ్బంది పడకుండా గడ్డి కూడా వేశారు. అక్కడక్కడ కార్పెట్ కూడా వేశారు. ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది లేకుండా భక్తులకి మంచి సౌకర్యాలన్నీ కూడా చాలా బాగా చేశారు. ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఏర్పాట్లు ఎక్సలెంట్గా ఉన్నాయండి. కాకపోతే ఈ అసలు మట్టి రోడ్డు కాబట్టి జనం ఇబ్బంది పడాలా, దానికి తగ్గట్టుగా రోడ్డు గడ్డి వేసి వాటర్ అని, పాలు, పెరుగు అని అన్ని విధాల సప్లై ఏర్పాటు చేశారు. చాలా బ్రహ్మాండంగా ఉందండి. దేవస్థానం వాళ్ళు కానీ, ప్రభుత్వం వారు కానీ చాలా చక్కటి ఏర్పాట్లు చేశారు. రోడ్డు అంతాను చాలా మజ్జిగ ప్యాకెట్లు ఇస్తున్నారు, వాటర్ ప్యాకెట్లు ఇస్తున్నారు. వాట్ నాట్ ఎవ్రీథింగ్ దే హ్యావ్ అరేంజ్డ్ వెరీ నైస్లీ బై ది కమిటీ ఆఫ్ ది దేవస్థానం యాజ్ వెల్ యాజ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ది దేవస్థానం. థ్యాంక్ యూ సార్. ఈ ఒక్క సత్యదేవుని యొక్క ఈ గిరి ప్రదర్శన చాలా విచిత్రంగా ఉన్నది. జనాలు కూడా చాలా తాండాలుగా వచ్చారు. ఈరోజు ఈ దర్శనాన్ని చేయించుకున్న వాళ్ళు, వచ్చిన వాళ్ళు అందరూ కూడా చాలా అదృష్టవంతులు. కాబట్టి 14 కిలోమీటర్లు కూడా నడుచుకుంటూ గిరి ప్రదర్శన చేసుకుంటూ మన స్వామిని దర్శించుకుంటున్నందుకు మేము నిజంగా దేవస్థానం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏదో చెప్పాలని కాదండి, దిస్ ఈజ్ అ రియల్ ఫ్యాక్ట్ ఫ్రమ్ ద పబ్లిక్. దిస్ నాట్ ఏదో చెప్పేద్దాం ఏదో అనడం కాదు. దిస్ ఈజ్ రియల్ ఫ్రమ్ ది గవర్నమెంట్. ప్రస్తుతం మనం చూస్తున్నాం గిరి ప్రదక్షిణకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా భారీ ఎత్తున అధికారులు చేశారని చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద మనతో పాటు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఎలా ఉంది ఏర్పాట్లు? చాలా బాగా చేశారండి. నిరుడి మీద ఈ సంవత్సరం ఇంకా చాలా బాగా చేశారండి. నిరుడు అంటే కొద్దిగా వాటర్కి కొద్దిగా ఇబ్బంది పడడం, ఈ సంవత్సరం అంతా చాలా బాగా చేశారు సార్. నువ్వు ఎన్నోసారి వచ్చావు? ఇది రెండోసారా? బాగున్నాయా? నీకు ఏమి ఇచ్చారు తాగడానికి? పాలు ఇచ్చారా? బిస్కెట్లు, పాలు ఇచ్చారా? ఓం శ్రీ సత్యదేవాయ నమః. స్వామివారి కటాక్షం కొరకు స్వామివారికి సేవలు అన్నీ దేవస్థానం వారు ఎంతో అంబరంగా వైభవంగా ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ సత్యదేవుడి కృప ఎల్లవెల్ల ప్రతి ఒక్క స్వామి మరింత అభివృద్ధి చెందాలని, ఆ సత్యదేవుడి ఆశీస్సులు ఉండాలని. ఓం శ్రీ సత్యదేవ. విశాఖపట్నం నుండి విశాఖపట్నం నుండి వచ్చామండి. గిరిప్రదక్షిణ చేయాలని ఉత్సవంతో వచ్చామండి. వచ్చి అలాగే ఓపిక ఎండకేనో 10 గంటలు అలా నడుస్తున్నాం స్వామి. నమస్కారం అండి. జై సత్యదేవ. మేము కాకినాడ నుంచి వచ్చామండి. ఇక్కడ అధికారులు అయితే మాత్రం ఏర్పాట్లు అస్సలు బాగా చేయలేదండి. ఇంతమంది భక్తులు వస్తున్నారు. అసలు గడ్డేసి సగం వేశారు, సగం వేయలేదు. సగం ఏంటంటే ఈ కొండకు దగ్గరలో వేశారు, మధ్యలో ఎక్కడ వేయలేదు. భక్తులందరూ కూడా చాలా అసౌకర్యానికి గురై పెద్ద వయసు వాళ్ళు వస్తే ఎక్కడికక్కడ కూలబడిపోతున్నారండి. ఎన్నో ఏర్పాట్లు చేయొచ్చు, ఈ రోజుల్లో కూడా చేయకపోవడం అనేది మరి మా పవన్ కళ్యాణ్ గారి దాకా వెళ్తే దీన్ని ఏమైనా అభివృద్ధి చేస్తారేమో అని ఆశిస్తున్నాం. నమో వెంకటేశ్వర.
ఓం నమో సత్యదేవయ్య. సార్ నేను ఇది మొదటిసారి గిరి ప్రదక్షిణకి రావడం. ఎయిర్పోర్ట్లు అన్నీ తాగునీరు కానీ మనకి పలహారాలు కానీ అన్ని స్వచ్ఛంద సంస్థలు కానీ దేవస్థానం వారు కానీ సౌకర్యాలు బాగానే కల్పించారు. కాకపోతే హైవే తర్వాత దాటిన దగ్గర నుంచి కొంచెం మట్టి రోడ్డు కాంకరతో కూడిన రోడ్డు వల్ల కొంచెం అసౌకర్యానికి గురవుతున్న విషయం వాస్తవమే. దానికి ప్రత్యామ్నాయంగా గడ్డితో మన వాళ్ళు అక్కడ దేవస్థానం వాళ్ళు చేయడం జరిగింది. చాలామంది భక్తులు సుమారు 5 లక్షలకు పైచులుగా భక్తులు స్వామివారి దర్శనార్థం ఆశీర్వాదం కోసం వచ్చారు. నేను కూడా సంతోషిస్తున్నాను. స్వామి నేను పిఠాపు నుంచి వచ్చాను స్వామి, పీతమాపురం నుంచి. ఈ అంతా అయిపోయి అంతా బాణం స్వామి, ముక్కే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ఈ సంవత్సరం కొద్దిగా గడ్డి వేసాం, పర్లేదు. నేను ఎప్పుడూ ప్రతి గిరిపదానికి వస్తాను నేను. ఈ సంవత్సరం రాళ్ళ మీద ఒక ఇబ్బంది పడి పర్లేదు స్వామి, బాగా చేశారు. జై జై సత్యదేవ. నా పేరు నల్మల కృష్ణబాబు అండి. సత్యదీక్ష పేసారు కదని ఈరోజు మొత్తం చాలా బాగా వచ్చారండి. సత్యస్వాములు అన్న భక్తులు కూడా అధికంగా పాల్గొన్నారండి. ఎండ కూడా లెక్క చేయకుండా, పాతరక్షలు లేకుండా ప్రతి భక్తులు కూడా ఒకసారిగా పాల్గొన్నారని, ఆ స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలని. అలా ప్రతి గ్రామం నుండి వచ్చారని సేవదళం. ఈ సేవదళం ఏమన్నా భక్తులు ఏమని దారిపడికి అంటే కొద్దిగా వాటర్ అయ్యి కూడా అక్కడక్కడ మజ్జిగలు ఇచ్చారండి. వాళ్ళకి చాలా సంతృప్తిగా ఉందండి. జై సత్య. రైతు బాగలండి, రైతు బాగలు అందరూ బాగలు మనసారా కోరుకుందాం. అన్నవరం ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ అనేది జరుగుతుందండి. ఈ పర్వదినాన్ని రోజున వేలాది భక్తులు తరలి వస్తారు వివిధ ప్రాంతం నుంచి. ముందు సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంచెం మేరకు బాగానే చేసి వచ్చారు. ఈ సంవత్సరం కూడా దీక్షలు ప్రతి కార్తీక మాసంలో వచ్చే మొదటి మగా నక్షత్రం నుంచి 27 రోజులు మగా నక్షత్రం వరకు కూడా జరుగుతుందండి. 27 రోజుల దీక్ష, సత్యదేవుడి దీక్ష ఈ సంవత్సరం ఘనంగా జరిగింది. దీనికి సహకరించిన దేవస్థాన సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలండి. మొత్తం మీద సుమారుగా 5 నుంచి 6 లక్షల వరకు కూడా భక్తులు హాజరవుతారని చెప్పి ఆలయ అధికారులు అంచనా వేసి దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేశారు. దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి చూస్తున్నాం మనం. భక్తులు అయితే మాత్రం ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతమైన ప్రదక్షిణ చేసుకుంటూ సత్యనారాయణ స్వామిని స్మరించుకుంటూ ముందుకు సాగుతున్నారు. దీనికి సంబంధించి ఆలయ అధికారులు కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ప్రస్తుతం వీర వెంకట సత్యనారాయణ స్వామి గిరి ప్రదక్షిణకు అయితే మాత్రం భారీ ఎత్తున భక్తులు అయితే హాజరయ్యారు. దీనికి సంబంధించి అయితే మాత్రం ఆలయ అధికారులు కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆలయ అధికారులు వేసిన అంచనాకి మించి అయితే మాత్రం పబ్లిక్ అయితే హాజరయ్యారు. దీనికి సంబంధించి ఇంచుమించుగా సుమారుగా 5 నుంచి 6 లక్షల వరకు అయితే మాత్రం భక్తులు హాజరయ్యారని చెప్పి ఆలయ అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఈ భక్తులకు సంబంధించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్నీ కూడా ముందస్తు ఏర్పాట్లు అయితే మాత్రం ఆలయ అధికారులు చేశారు. ఒక పక్క వాటర్, మరో పక్క బటర్ మిల్క్, ఒక పక్క మెడికల్ క్యాంప్స్ మొత్తాన్ని కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం ఏర్పడకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసామని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి.